హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడా చేశానండి. ఇక చాలా బాగుంటుంది, ఇక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఎలా చేశాను అనేది మీకు ఇప్పుడు వీడియో కంప్లీట్గా చూసి అర్థమవుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. పీసెస్ అనేది మీడియం సైజు కూడా వద్దండి, మరి మీడియం సైజు కన్నా కొంచెం చిన్న సైజులో కట్ చేయించుకోవాలి. బోన్స్ అయినా బాగుంటుంది. బోన్స్ విత్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను, హాఫ్ అది. ఓకే, ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను, పసుపు వేసాను, కారం వేసాను, మసాలా వేసాను, అల్లం పేస్ట్ వేసాను, కార్న్ఫ్లోర్ వేసాను ఒక 2 స్పూన్స్. మైదా పిండి కూడా వేసుకుంటారు, అది బట్ అది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను కార్న్ఫ్లోర్ వేసాను. మనకి పిండి ఆ పిండి అనేది అంతా వైట్గానే ఉంటుంది కదా అండి, మనం పేర్లు పెట్టుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. నేనైతే కార్న్ఫ్లోర్ వేసాను అంతే. ఇక మైదా పిండి సేమ్ ఉంటుంది, కార్న్ఫ్లోర్ ఈ రెండు సేమ్ ఉంటాయి కదా, ఈ రెండు వేసినా కూడా టేస్ట్ ఒకలానే ఉంటుంది. సరే, నేనైతే ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలా ఇట్లా అన్నీ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసాను, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా మ్యారినేషన్ చేసి మనకు 1 అవర్ కాదు కదా, ఒక 1 డే కూడా పెట్టేసుకోవచ్చు. 1 డే కూడా మనము దానికి రెస్ట్ ఇవ్వాలి అన్నమాట. రెస్ట్ ఇస్తే మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత జ్యూసీగా సాఫ్ట్గా భలే బాగుంటుంది చికెన్ అయితే. మసాలాలన్నీ కూడా లోపలికి ఇంకిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. జస్ట్ నేనైతే హాఫ్ అన్ అవర్ నానబెట్టాను, ఎక్కువ టైం లేకుండే. ఇది నేను ఈరోజు నైట్ టైంలో షూట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 8 అవుతుండే అప్పుడు నేను షూట్ చేసినప్పుడు. మరి ఓవర్ నైట్ అయిపోతుంది అని చెప్పేసి, టైం ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. తర్వాత నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ కావాల్సినంత తీసుకున్నాను, బాగా వేడి చేసుకున్న తర్వాత నేనైతే ఇక చికెన్ వేస్తున్నాను ఇందులో. మంటని లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. చూడండి, ఇందులో ఎంత చికెన్ అయితే కావాలో అంతే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకుంటే మనకు ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, అందుకని చెప్పేసి ఫ్రీగా తిరగాలి. అందుకని నేను చికెన్ కొంచెమే వేసాను, హాఫ్ వేసాను, హాఫ్ పక్కన పెట్టేశాను అనమాట. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో ఇట్లా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటారు కదా, అట్లా. చూడండి, ఈ విధంగా మన కలర్ చేంజ్ అవ్వాలి అన్నమాట. చూడండి, పర్ఫెక్ట్ అండి, పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇది నేను నాకు ఒక 20 మినిట్స్ టైం పట్టింది అనమాట ఇట్లా వేగడానికి. చెప్పాను కదా, లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. లోపల నుంచి బయటికి మనకి సాఫ్ట్గా మంచిగా వేగినాయి అనమాట, మంచి కలర్ వచ్చినాయి. ఏంటంటే మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి, పైన మాత్రం మాడిపోతుంది, తినడానికి రబ్బర్ లాగా సాగిపోతాయి అన్నమాట. అంత బాగుండదు. కాబట్టి మనము మంటను లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు లోపల బయట ఈవెన్గా ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే అయిపోతుంది. ఓకే, చూడండి, మనం రిమైనింగ్ చికెన్ కూడా వేసేసాను ఇందులో. ఇక ఈ చికెన్ కూడా అదేవిధంగా సేమ్ యాస్టీస్గా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇది కూడా బయటికి తీసేసుకుందామండి. హాఫ్ ఫస్ట్ ఫ్రై చేశాను, హాఫ్ ఏమో ఇక సెకండ్ టైం ఫ్రై చేస్తున్నాను. అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. నేను ఈ పల్లి నూనె పోసానండి, పచ్చడి కొరకు తీసుకొచ్చాను. నాకు పచ్చడి పెట్టడం కుదరలేదు, అందుకని చెప్పేసి దీనికి యూజ్ చేస్తున్నాను అనమాట. పైన బుడగలు వస్తుంది కదా, ఆ బుడగలు మొత్తం తగ్గిపోయేంత వరకు మనం వేయించుకోవాలి. బుడగలు ఉన్నాయి అంటే మనకి ఆయిల్ పైన బుడగలు వస్తుంది కదా, ఆ బుడగలు వస్తున్నాయంటే మనకి ఇంకా ఫ్రై కాలేదు ఐటమ్ అనేది ఒకటి అర్థమవుతుంది. ఆ బుడగలు కంప్లీట్గా తగ్గిపోతే మనకు మంచిగా ఫ్రై అయింది అనేది అదొకటి తెలుస్తుంది. ఆ బుడగలు తగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఊకే కలిపినా కూడా ఫ్రై కాదండి, మంచిగా వేగదు, అట్లా వదిలేయాలి అంతే. ఇక అదే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ, బగారా రైస్ ఇట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పకోడీ చేసుకోవడము, లేదంటే బిర్యానీ చేసుకోవడము, లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడము చేస్తూ ఉంటాను.
చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుందాము. మంచి కలర్ వచ్చింది కదా అండి. రెండు కూడా మంచి కలర్ వచ్చింది అనమాట. ఫస్ట్ టైం ఫ్రై చేసింది ఇదే కలర్ వచ్చింది, ఇప్పుడు ఫ్రై చేసింది మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా కొంచెం టైం ఎక్కువ పెట్టినా సరే కొంచెం ఓపికతోటి మనం చేసే ఐటమ్ మంచిగా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు తినుకుంటూ, చాలా బాగుంటుంది కదండి. మన హడావుడిగా చేసేసి బాగాలేదు బాగాలేదు అంటే అసలు బాగుండదు. అంత హడావుడి చేసుకోవద్దు. కొంచెం పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎనీవే ఇక్కడైతే నేను చికెన్ బయటికి తీసేసాను. తర్వాత దానికి గార్నిష్ కోసం నేను కరివేపాకు ఫ్రై చేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు శుభ్రంగా కడిగి ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట. బాగుంటుందండి చికెన్ పీసెస్ తింటూ ఇది మధ్య మధ్యలో తింటే చాలా బాగుంటుంది. ఇది బయటికి తీసేసిన తర్వాత నేను పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను. నేను సమోసాలు చేసిన ఇలాంటి ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తే ఖచ్చితంగా పచ్చిమిర్చి అనేది నేను ఫ్రై చేస్తూ ఉంటాను. మనకు బయట ఇస్తుంటారు కదా సమోసాలు కొన్న దగ్గర చూస్తూ ఉంటాము. ట్రేర్ అనమాట, ఎప్పుడు తేమో ఎప్పుడో ఒకసారి తెస్తే చూస్తూ ఉంటాము. ఓకే, ఈ పచ్చిమిర్చి తీసేసుకొని దీనిపైన కొంచెం ఉప్పు చల్లుకొని అన్నీ కలిపి తినేస్తాం.